ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ముంబైపై 27 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. రాయల్స్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. మరోవైపు బ్యాటింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయిన ముంబై ఇండియన్స్ వరుసగా సెకండ్ డిఫీట్ చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు మతిపోయే స్టార్ట్ లభించింది. యంగ్ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అద్భుతమైన స్టార్ట్ అందించారు. మొదటి ఓవర్ నుంచి ముంబై బౌలర్స్ పై విరుచుకుపడిన ఈ జోడీ ఫస్ట్ 5 ఓవర్స్ లోనే 80 రన్స్ రాబట్టింది. అనంతరం 14 బాల్స్ లో 39 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ అవుట్ అయినప్పటికీ జైస్వాల్ మాత్రం చివరి వరకు క్రీజ్ లో నిలబడి రాయల్స్ కు మంచి స్కోర్ అందించాడు. దాంతో 20 ఓవర్స్ లో రాయల్స్ 150 రన్స్ స్కోర్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్స్ లో అల్లా గజన్ఫర్ 2 వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక వైభవ్ సూర్యవంశీ దెబ్బకు జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్ లో తేలిపోయాడు. 3 ఓవర్లో 32 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఆ తర్వాత 150 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 11 ఓవర్లో 6 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. షర్ఫెన్ రూథర్ఫోర్డ్, నమన్ దీర్మెన్ హైస్తే మిగతా బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. రియాన్ రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తీవ్రంగా డిసప్పాయింట్ చేశారు. దాంతో ముంబై ఏ దశలోనూ చేస్లో లేదు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, నాండ్రీ బర్జర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బౌలింగ్ చేసి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు.